రెండేళ్ళు అని తండ్రి సత్సంగంలో సంకల్పించి చెప్పండి. ఆర్య సమాజం 10 నిమిషాలు చదువుతారు. ఎవరు నేర్పిస్తుంది? 20,000 గంటలు మీరే ఎక్కడ తల్లు లెక్క నలుగురు సాయం చేసే స్థితిలో ఉండాలి. ఎటువంటి కొరత లేకుండా ఏ విధంగా నేర్పిస్తే ఆ విధంగా నేర్చుకుంటారు, లేకపోతే నేర్చుకోవడం. అనేక రకాల మామూలు జీవితాలు నేర్పండి, చూపించండి, వస్తువులు చెప్పండి, ధర్మాన్ని ఆచరించండి. నువ్వేమైతావు చూడాలే, పొగమండిని ఆపాలే అటనా ఎవరు? రామ్మూర్తి విన్నారు ఎక్కడ? రామ్మూర్తినే ఒక వ్యక్తి ఉండే, ఆయన నిలబడి పొగమండిని ఆపుతుండే. చెప్పండి ఎక్కడ? చరిత్ర తెలియదు మనకు. అటువంటి చరిత్ర లేదు, అటువంటి కథలు లేవు, అటువంటి పిల్లలకి ఏముంది. అప్పుడు తాతలు అవ్వలు ఉండేది. రాత్రి పండుగ కథలు చెప్పేది, రామాయణ బాబాయ్, రామాయణ బాబాలు. ఇక్కడ మీరు మీ చేతులతో శ్రద్ధాపూర్వకంగా 20,000 గంటలు పిల్లలు నాశనం చేస్తున్నారు. మీరు తప్పటెక్కడ తల్లులు. నాకు బాధ. ఎక్కడ పిల్లవాడు పట్టుకుంటావు, పట్టుమని పడిపోతుంది. నువ్వు రాక్షసు కూడా ఒక్క దగ్గర ఉండవురా, నువ్వు రాక్షసుడా, నన్ను ఉండనియవురా అంటారా? అది మీరు చెప్పండి. కోపం ఎవరు నేర్పించారు పిల్లలకు? ఎవరు? తల్లులే. అబద్ధం నేర్పడం తల్లులే. సమస్య దుర్గుణాలు తల్లు నేర్పిస్తారు. నేర్పిస్తే జీవితంలో ఉంటాయి. ఎప్పుడు ఎవరు నేర్పిస్తారు? తల్లు నేర్పిస్తారు. తెలిసే తెలియదు. అయితే ఆ విధంగా మీరు 5 ఏళ్ళ వరకు పిల్లవాడిని యోగం చేయగలుగుతారు. ఈ విద్య ఉండదు, నేర్చుకుంటే అయితే అసాధ్యంగా సాధ్యం. కెనడా దేశం తెలిసిన మీకు? అమెరికా తెలిసిన? పాకిస్తాన్ తెలిసిన? జర్మనీ తెలిసిన? అక్కడ స్త్రీలు ఏం కట్టుకుంటారు? లాగు తొడుకుంటారు, బూషెట్లు వేసుకుంటారు లేదు. ఒకవేళ కనుక ఈ విదేశీ వాళ్ళు మీ లెక్క స్త్రీలు చీరలు కట్టుకుంటారు. అక్కడి పాకిస్తాన్ వాళ్ళు, వాడెవరు కెనడా వాళ్ళు ఇంగ్లీష్ అని యథార్థంగా చెప్పండి. ఇక్కడ ఇప్పుడు దేశం ఏమిటంటే మొత్తం అంతటా అమెరికా పోయినా మీ పిల్లలు పోయినా లేదా? స్వామీజీ అమెరికా చాలా మంది దేశం. ఏం మంచిది మీరు ఈ పత్తి మాంసం అంటే పత్తి మాంసము, చేప మాంసం అంటే చేప మాంసం, ఏ మాంసం అంటే శుద్ధంగా దొరుకుతుంది, మంచిది. కత్తి ఉండదు, శుద్ధంగా. పాలంటే పాలు, పెరిగదు, తెలియదు. బాగుంటుంది. నిజం కదా? 100 మంది పోతున్నారు. స్వామీజీ భారతదేశం వ్యవస్థ లేదు, అక్కడ అంతా వ్యవస్థ నియమపూర్వకం ఏం ఉంచదు. కథ చెప్పాలంటే ఒక 6 ఏళ్ళ పిల్లవాడు చదవడానికి పోతుంది. ఏముంటుంది దగ్గర? తుపాకీ. ఏముంటుంది? ఒక అమ్మ ఉపాధ్యాయునికి పాఠం చెప్తుంది. బహుశా కోపడి ఉంటుంది, కట్ కాల్చేసి ఉపాధ్యాయుని కాల్చేసింది అమెరికా. 6 ఏళ్ళు. ఏమిటి అమెరికా చెప్పండి? ఎక్కడ మనం పిల్లలను యోగ్యులు చేయడానికి స్వయంగా యోగ్యులకి కావాలి, నిర్మాణం చేసే పిల్లలు. తల్లి నిర్మాత. ఎవరు నిర్మాత? ఎవరు అనండి? తల్లి తండ్రి? తల్లి. మొదటి నుండి కనీసము 8-10 ఏళ్ళ వరకు, గర్భాధారం నుండి పిల్లవాడు 5 ఏళ్ళ పిల్లవాడు అయిపోయాడు. ఆ విధంగా ఎంతమంది సంతానం చెప్పండి? ఇద్దరు సంతానం కదా, 2, 3, 4 బస్సు, 4 కంటే ఎక్కువ. ఇట్లా కాదు, ఈ పిచ్చ కాదు. ఈనాడు చదువులు ఏం చేస్తారంటే పిల్లల జీవితాలు నాశనం చేస్తారు. చాలా పెద్ద కథ చెప్పారు. అయితే తల్లి పిల్లవాడిని మారకుండా ఉంచకుండా తల్లి ప్రయత్నించేది అసంభవం.
అసమం కాదు, సత్సంభవం గట్టి చేసేసారు. ఏ పరిస్థితిలో మారకుండా ఉండాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి. సత్యాసత్యము నిర్మాణం చేసి తల్లి నిర్మాణం చేసి తల్లి నిర్మాణం చేయాలి. తల్లి ఉండవల్ల నిర్మాణం చేసుకోవాలి. తల్లి నిర్మాణం పిల్లలు ఎన్ని దోషాలు ఉంటాయి, కావాల్సిన దోషాలు. ఆ దోషాల కారణం తల్లి తండ్రి. ఒక విధంగా చెప్పండి, ఒకే ఊరిలో జన్మించిన ఒకే నాడు జన్మించిన 10 మంది పిల్లలు ఉన్నారు. చిన్న పల్లెలు. వాళ్ళను పుట్టిన తర్వాత ఒకరిని పంజాబ్లో, ఒకరిని అస్సాంలో, ఒకరిని ఒడిస్సాలో, ఒకరిని మిజోరంలో, ఒకరిని తమిళనాడులో, ఒకరిని కేరళలో, ఒకరిని కర్ణాటకలో, మహారాష్ట్రలో, గుజరాత్లో, ఆంధ్రప్రదేశ్. 25 ఏళ్ళ వయసు తర్వాత తీసుకురండి కనుక వాళ్ళ భాష ఇంటి వారికి ఎవరు తెలియదు. ఒకరికొకరి స్పర్శ మొత్తం అందరి భాష వేరు, అందరి సభ్యత వేరు, అందరి అభిరుచి వేరు, అందరి కోరికలు వేరు, అందరి వ్యవహారం వేరు, మొత్తం కారణము ఎక్కడ ఉండదో అక్కడే భాష. తల్లి స్థాయి ఎంత పెద్దగా ఉంటుందో ఆ పిల్లవాళ్ళ స్థాయి ఎక్కడ మొట్టమొదటి మీ నిర్మాణం. నేను పుస్తకంలో ప్రయత్నం చేసి ఇవన్నీ విషయాలు రాసిన పుస్తకం మీరు చూస్తున్నారో సార్. ఇది హిందీలో ఉన్నది. ఎందుకంటే హిందీలో 80 కోట్ల మంది, తెలుగులో 6-7 కోట్ల మంది. రెండోది పుస్తకం ముద్రితం కాలేదు. పుస్తకం ముద్రితము కాలేదు. దీన్ని అనువాదం చేయడానికి మహారాష్ట్ర వాళ్ళు సిద్ధమైనారు, కర్ణాటక వాళ్ళు సిద్ధమైనారు, తెలుగులో ఇంగ్లీష్ని అవధానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన రాజ్యాంగం ద్వారా స్వీకరించబడడానికి భాషలు 22 కదా. 22 భాషలు 6 నెలల తర్వాత అనువాదం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళిన పంపిస్తే అమెరికా, అక్కడ విదేశాలను వాళ్ళకు కూడా నేర్పాలి. సమస్త దేశాల వరకు ఈ విద్య పోవాలి, పుస్తకం పోవాలి. పోతుందా లేదా? పోతుందా లేదా? గట్టిగానండి. ఏది పోదు? పోతుంది. నేను మీకు దీన్ని సంక్షిప్తంగా 32 పూట రాసిన. సంక్షిప్తము 2-3 జిల్లాలు ముద్రితం, డబ్బులు ఇచ్చినాము ముద్రితం అవుతుంది. నేను 32 పూటలు. మా బాధన గారు చాలా సంతోషపడ్డారు. స్వామి దీన్ని ఇంగ్లీష్ అనువాదం చేద్దాము, పంపిస్తాం, తయారవుదాం. వీరికి ఈ పుస్తకం ఎవరు చూపించరు, తెలియదు. ఈ పుస్తకం వస్తుందంటే వస్తుంది ఇస్తాను. 2000 ముద్రితమైతుంది. మీరు కావాల్సింటే 10,000 ముద్రలు చేసుకోండి, అమ్ముకోండి. అందరికి కొందరు పంచిపెట్టండి, కొందరు అమ్మండి. ఇది కనుక మీరు చేసేస్తే ఈ విద్య గురించి అభివృద్ధి కుదురుతుంది సమాజం. అయితే మీరు ఇదొక ఉత్కృష్టమైన గృహశాసనంలో కర్తవ్యం అనుకో, మహా పెద్ద కర్తవ్యం. మీరు గృహస్థులైనారు బోధ చేయడానికి, వస్త్రాలు కొట్టడానికి కాదు. దేని కొరకు? ఉత్కృష్టమైన సమాజాన్ని సంతానాన్ని నుండి సమాజాన్ని. గృహస్థులు 2 కర్తవ్యం. చెప్పండి ఏమేమి కర్తవ్యాలు? పద్మమ్మ ఇట్లా అండి. గృహస్థుల కర్తవ్యాలు 2. ఏమిటి 2? ఏం కర్తవ్యాలు? ధర్మార్థ కామోక్షాలు 1 అనండి. దివ్య సంతానం నిర్మించి సమాజానికి ఇవ్వడం. దివ్య మానవులను నిర్మించి సమాజానికి 2. మూడోది లేదు. మూడోది లేదు. గృహస్థులు చెప్పాలి. ఇది అర్థం చేసుకోండి. సమాజాన్ని ఎవరు మారుస్తారు? ఎవరు మారుస్తారు? ఎవరు మారుస్తారు చెప్పండి. మీరు ఒకరు అనుకుంటే అయిపోతాం. ఒకరు 10 మందిని చేస్తారు, 20 మందిని చేస్తారు. పోయినా
గురు గోవింద్ సింగ్ ఉండే వచ్చాడు, ఏయ్ మీరు తలలు నరికి నాకు ఇవ్వగలిగిన వాళ్ళు 5 రాండి నా దగ్గర. పట్టు కూడా 5 మంది వచ్చారు. బస్ 5. ఎవరైనా అన్నది? గురు గోవింద్ సింగ్. ఎవరు అడిగాడు? మీ తలలు నరికి నాకు ఇవ్వడానికి సిద్ధంగా రాండి. ఎవరు ఇస్తారు? 5 మంది వచ్చారు. అడిగేవాళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు ఇస్తారు. మీరు ఎవరు కూడా పనికి రాని వాళ్ళు ఎవరు లేరు. అందరు పనికి వస్తారు. మీరు అందరూ దివ్యమానం కూడా చేయగలుగుతారు. ఎవరు కూడా వ్యర్థమైన ఒక్కరు కూడా లేదు. సహకరిస్తారు. మీరు సంకల్పం వేసుకోండి, అటువంటి కార్యం మీ చేతుల్లో చేస్తారు. ఈ విద్య ఇక్కడ ప్రారంభమైంది, మొత్తం దేశంలో వ్యాపిస్తుంది. అర్థమైంది? నేనేం చెప్పినా, నేను ఎవరిని? ఆచార్యుని. నాకంటే తండ్రి విద్యార్థికి 100 రెట్ల ఉపకారం చేస్తాడు. 100 రెట్ల ఉపకారం. ఆ తల్లి కంటే తల్లి 1000 రెట్లు. నాకంటే ఒక తల్లి 1,00,000 రెట్ల ఉపకారం చేస్తుంది. ఒక నారిని నిర్మాణం చేసినట్టు 1,00,000 ఆచార్యులు అయినట్టు. బాస్ అర్థమైందే లేదు. ఇది మనుమహారాజు చెప్పండి, నేను చెప్పడం లేదు, మనుమహారాజు చెప్పింది. అయితే మీరు రత్నాలు కొట్టరా? రత్నాలు కొట్టరా? రత్నాలు ఎవరా? ఇక్కడ ఇల్లు రత్నాలు ఎవరు? అమ్మరా? అమ్ముతారు. మంత్రిజీ అమ్ముతారు లేదా? రండి మంత్రి గారు, రండి మంత్రి గారు. ఏంటండి రత్నాలు అమ్ముతారు కదా? అమ్ముతారా? ఎన్ని ఉంటాయి రత్నాలు? ఎన్ని? 10 రకాలు, 50 రకాలు. ఒకటే రత్నము. ఎవరు? స్త్రీ. భగవంతుడు ఒకటే రత్నాన్ని ఉత్పత్తి చేసాడు. ఒక ఆయన వరాహమిని అంటే భగవంతుడు ఒకటే రత్నం నిర్మించు, 2వ రత్నమే లేదు ప్రపంచంలో. ఎవరు? ఒక రత్నం. ఎవరు చెప్పండి గట్టిగా. మీరు అనుకుంటే ఒక వ్యక్తి నిర్మిస్తే ఆ వ్యక్తి అనేక వ్యక్తులను మార్చేస్తాడు. కాబట్టి మీరు ముందుకు రండి. మీరు నడు మిగిస్తే సఫలమైంది. ఏ ఒక్కరైనా సరే. నేను ఆలస్యంగా వచ్చినా కూడా మన సమాజం వాళ్ళు నాకు సమయం ఇచ్చి నా ఉపన్యాసాన్ని కావించిన ఈ సమాజం వాళ్ళు నేను కృతజ్ఞుడు. ఓం విషయం.